మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం ఉంటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరఫున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. కొన్ని సందర్భాల్లో మనము చాలా ప్రార్థన చేసి ఎదురు చూసి నిష్కలంకంగా బ్రతుకుతూ దేవుని యొక్క వాగ్దానాన్ని స్వాధీనం చేసుకోవాలని, దాన్ని మనం అనుభవించాలని చాలా ప్రార్థన చేస్తూ ఉంటాం, ఎదురు చూస్తూ ఉంటాం. అయితే అటువంటి సందర్భాలలో మనము కోరుకున్నది దూరంగా నిలబడి ఉండడం, మనము ఆశించినది అందనంత ఎత్తులో ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. కారణం ఏమై ఉంటుంది? కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థన చేయకముందే దేవుడు ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తారు. మన ఊహకు మించినటువంటి మార్గాల్లో దీవెనకరమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరిగిస్తూ ఉంటారు. అయితే నేటి దినమున ప్రభు ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనకు తెలియచేస్తున్నారు. మనము దేవుని యొక్క వాగ్దానాలను గూర్చినటువంటి జ్ఞానం పొందుకొని ఆ ఆశీర్వాదపు మాటలను గుర్తుపెట్టుకుంటే మట్టుకు కాదు, కానీ ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మధ్యలో ఏ ఆటంకము అడ్డంకము లేకుండా చూసుకోవాలని దేవుడు నేను తెలియజేస్తున్నారు. అది మనం చూస్తాం. యెషయా ప్రవచన గ్రంథం 59వ అధ్యాయము 1వ వచనం. రక్షింపనేరకై ఉండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. చదివినటువంటి వాక్య భాగంలో మనం పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు, మన కొరకు దాచి ఉంచినటువంటి దీవెన మనం పొందుకోకపోవడానికి ఒక ముఖ్యమైన కీలకమైనటువంటి మాటను ప్రభు సెలవిస్తున్నారు. అది ఆశీర్వాదానికి మనకి మధ్యలో ఉన్నటువంటి ఒక గోడ, ఒక ఆటంకము అడ్డంకము అని మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి సందర్భాలు చరిత్రలో ఎన్నో మనం చదువుతూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం, కొన్ని సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం, మనం దైనందిన జీవితాలు అనుభవిస్తూ కూడా ఉన్నాం. ఆశీర్వాదం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? నేను ఖచ్చితంగా దీన్ని పొందుకుంటారని విశ్వాసం ఉంది, కానీ ఎందుకు పొందుకోలేకపోతున్నాను? నేను నిరీక్షణ ఉంచాను, ఆయన మీదే ఆధారపడ్డాను, కానీ ఎందుకని పొందుకోలేకపోతున్నాను? నేను లోకంలో ఉన్న వాటిని పూజించట్లేదు, సర్వోన్నతులైనటువంటి దేవుణ్ణి మాత్రమే పూజిస్తున్నాను, ఆయన రాజ్యం కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను, మరి నా జీవితంలో ఎందుకని ఆశీర్వాదం ఆలస్యం అవుతుంది, దూరం అవుతుంది అనే ప్రశ్నను మనం వేసుకున్నట్టయితే ప్రభు సెలవిస్తున్నారు, నా హస్తం ఎప్పుడూ చాపబడే ఉన్నది, దినమెల్లా నేను మీ కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాను, నా యొక్క ఆశీర్వాదాలు మీకు అనుగ్రహించడానికి. మీరు ఎప్పుడు నా వైపు తిరిగి నా వైపుకు వస్తారో, మీకు నాకు మధ్యలో ఉన్నటువంటి ఆ ఆటంకమును ఎప్పుడైతే అడ్డంకమును ఎప్పుడైతే మీరు తొలగించుకుంటారని నేను చూస్తూనే ఉన్నానని ప్రభు సెలవిస్తున్నారు. అయితే మనం చరిత్రలో ఒకసారి చూసినట్లయితే ఇదే సన్నివేశం అనేకుల భక్తుల జీవితంలో జరిగింది. అయితే కొందరు మారారు, కొందరు ఆ భక్తిహీనతలోనే మిగిలిపోయారు. మనం గమనించినట్లయితే సౌలు అని ఇజ్రాయేలీలకు మొట్టమొదటి రాజుగా నిర్ణయించబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. మంచి ఆత్మీయుడే, ప్రారంభ దశ ఎంతో ఆత్మీయంగా ప్రారంభించాడు. కానీ క్రమేణా అతను గూర్చినటువంటి చరిత్ర మనం చూస్తే చాలా బలహీనంగా, దౌర్బల్యంగా మార్చబడిపోయింది. మనం చూస్తాం మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనం నుండి. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి, నీ రాజ్యమును ఇజ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు. సౌలును దేవుడు సదాకాలం ఇజ్రాయేలుకు రాజుగా నియమించాలని తలచాడు. ఆయన తలంపుల్లో సౌలును గురించి ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఉన్నది. చాలా గొప్ప ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు. సౌలు నా ప్రియ కుమారుడు అని దేవుడు ఇష్టపూర్వకంగా ఎన్నుకున్నాడు. కానీ సౌలు ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అయోగ్యుడిగా మిగిలిపోయాడు. కారణం మొట్టమొదటిది అవిధేయత. సౌలు ప్రారంభం నుండి తన రాజరికాన్ని మనం చూస్తున్నట్లయితే అవిధేయత అనేటువంటి పదం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అవిధేయత వలన దేవుని ఆశీర్వాదాలు మన ఎదురు నుండి దూరంగా వెళ్ళిపోతాయి. అందుకే నేడు ప్రభు సెలవిస్తున్నారు, అవిధేయత అనేది మనలో ఉండకూడదు. ఏమిటి ఇంతకీ అవిధేయత? ఇక్కడ చూస్తాం, దేవుడు మీకు ఇచ్చిన ఆజ్ఞను వినక, ఆజ్ఞను ప్రక్కన పెట్టి ఆశీర్వాదాల కొరకే ముందుకు సాగుతూ ఉంటే అది అవిధేయత. లోకంలో చాలా చోట్ల చూస్తూ ఉన్నట్లయితే ఆశీర్వాదాలు అసలు అది దీవెన కాదు, ఆజ్ఞగా ఉన్నటువంటి మాటను కూడా ఆశీర్వాదంగా మార్చి ఆశీర్వచనంగా ప్రతిరోజు అనేకమైనటువంటి వాగ్దానాలు, ఆశీర్వచనాలు మనకు వినబడుతూనే ఉన్నాయి. అయితే మరి
అన్ని ఆశీర్వచనాలు అంతమంది సెలవిస్తున్నప్పుడు ఎందుకని ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం? వాక్యం సెలవిస్తుంది, ఆశీర్వాదాలు పొందుకోవడానికి ముందు మీరు నా ఆజ్ఞలను గైకొనాలి. నా ఆజ్ఞలకు అవిధేయులైతే ఆశీర్వాదం దూరంగా నిలబడి ఉంటుంది. మనం ఆజ్ఞలను పాటించినట్లయితే ఆశీర్వాదం మనం అడగక మునిపే మన ఎద్దుకు వస్తుంది. సౌలు ఎద్దుకు దేవుడు సిద్ధపరిచాడు, నువ్వు సదాకాలము ఇజ్రాయేలుకు రాజువి, మొట్టమొదటి మరియు చివరి యొక్క రాజువి నీవే అన్నట్లుగా దేవుడు సౌలును గురించి గొప్ప ఉన్నతమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. దీవెనకరమైనటువంటి మార్గాలు సిద్ధపరిచి ఉన్నాడు. కానీ సౌలు ఆ మార్గంలో వెళ్ళక అవిధేయత అనేటువంటి ఒక గోడను కట్టుకొని అక్కడే నిలిచిపోయాడు. తన ఆశీర్వాదాలన్నీ అక్కడతోనే ఆగిపోయినాయి. తన సంతతి అంతకంతకు దిగజారుతూ, నేరసిల్లుతూ, బలహీనలవుతూ కాలక్రమంలో కలిసిపోయారు. కేవలం ఒకే ఒక హేతువు, సౌలు యొక్క అవిధేయత. అవిధేయులుగా మార్చబడడం చాలా బాధాకరమైనటువంటి భయంకరమైనటువంటి విషయం. ఆదిలో మనం చూస్తాం, ఆదాము అవ్వ కోసం దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. చాలా శ్రేష్టమైనటువంటి ఉద్దేశాలను ఆయన ఉద్దేశించి ఉన్నాడు. కేవలం ఆజ్ఞను తిరస్కరించి, ఆజ్ఞను ఉల్లంఘించి, కట్టడను ప్రక్కన పెట్టి అవిధేయులుగా మార్చబడి ఆ ఫలమును తినుట చేత వారికి మరణం చేకూరింది. మేబీ దేవుడు ఎప్పుడూ వారికి మరణం లేకుండా ఎల్లవెల్లలా అదే యవ్వనంగా, అదే సంతోషంతో, ఆరోగ్యంతో సంవత్సరంలో తరములు జీవింపచేద్దామని ఆలోచించి ఉన్నారేమో తెలియదు. కానీ వారి యొక్క అవిధేయతను బట్టి వారి వయసు మీద పడడం, బలహీనులు కావడం, రోగాలను తెచ్చుకోవడం, చివరకు మరణాన్ని అనుభవించడం అనేటువంటి అవిధేయమైనటువంటి ఫలమును అనుభవించారు. కేవలం అవిధేయత. మనం ప్రారంభం నుండి చూసినట్లయితే అవిధేయత చేత నశించిపోయిన వారు అనేకులు. నోవహు ఓడను కట్టి, నా ఓడలకు ప్రవేశించండి, ఇగో వర్షం రాబోతున్నది, ప్రళయం రాబోతున్నది, ఈ సర్వ సృష్టి నీటి చేత మునిగిపోతుంది అని అంటే వారంతా అన్నారు, వెర్రివాడిగా ఉన్నావు, ఇప్పుడు వర్షం పడ్డం ఏంటి, అసలు వర్షం అంటే ఏంటి, నీళ్ళు ఆకాశం నుండి ఎలా పడతాయి అని వారు వ్యంగ్యంగా మాట్లాడుతూ నోవహును అపహాస్యం చేస్తూ ఉన్నారు. దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు. వర్షాన్ని పంపించారు, జలప్రలయాన్ని పంపించారు, సర్వ సృష్టిని ముంచివేశారు. ఈ కార్యాన్ని బట్టి నశించిన వారి యొక్క లెక్క ఎంత అంటే కోట్ల కొలది, కొన్ని లక్షల కొలది, కోట్ల కొలది. కేవలం రక్షించబడిన వారు ఎవరు అంటే 8 మంది మాత్రమే. ఎవరైతే దేవుని వాక్యానికి విధేయత చూపిస్తారో, దేవుని ఆజ్ఞను అనుసరించి జీవిస్తారో, దేవుని మాట చొప్పున అడుగు వేస్తారో, నిశ్చయంగా వారి కొరకు ఆశీర్వాదాన్ని దేవుడు దాచి ఉంచాడు. అవి వారి కొరకే. ఒకవేళ ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఏదన్నా విషయంలో దేవుని ఆజ్ఞను ప్రక్కన పెట్టి అవిధేయులుగా నడుస్తున్నారా? ప్రభు మీతోనే సెలవిస్తున్నారు, మనందరం దేవుని ఆజ్ఞలకు అవిధేయులం కాక విధేయులముగా మనం ముందుకు సాగినట్లయితే ఎన్నో దీవెనకరమైనటువంటి ఆశీర్వచనములు, ఆశీర్వాదకర మార్గాలు, దీవెనలు మన కొరకు సిద్ధపరచబడినవి. ఈ సిద్ధపరచబడినటువంటి మార్గాలు మనం పొందుకోవాలంటే కేవలం విధేయత. అవిధేయమైనటువంటి సాతాను తంత్రాలను మనం ప్రక్కన పెట్టి విధేయులుగా మార్చబడి దేవుని చిత్తానుసారంగా అడుగు వేసినట్లయితే ఈ ఆశీర్వచనాలు, ఈ బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి ఆశీర్వాదం మన కొరకే, ప్రతి వాగ్దానం మన కొరకే. కనుక అవిధేయత ఏదైనా ఉన్నట్లయితే ఆ అవిధేయతను మనం ప్రక్కన పెడదామా? విధేయులుగా మనం దేవునికి మార్చబడదాం, దేవుని ఆశీర్వాదానికి మనం యోగ్యులుగా తీర్చిదిద్దబడదాం. మరియు రెండవ విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. యెహోషువ జనులను నడిపిస్తున్నాడు, నాయకత్వాన్ని వహించాడు. మోషే అప్పటికి మహిమ ప్రవేశం చేశారు. ఇప్పుడు యెహోషువ సర్వ సమాజములకు, లక్షలాది జనులకు నాయకుడిగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇప్పుడు వారు నడిపిస్తున్నటువంటి మార్గములలో దేవుడు చెప్పారు, నీవు ఆ దేశాన్ని యుద్ధంలో జయిస్తావు, యుద్ధం చెయ్యి అని యెహోషువకు చెప్పారు. యెహోషువ జనులందరినీ తీసుకుని వెళ్ళి యుద్ధం చేస్తూ ఉన్నారు. మరి అక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని మనం గమనించినట్లయితే యెహోషువ గ్రంథం ఈ 7వ అధ్యాయం అంతా మనం చూసినట్లయితే ఇదంతా నేను చెప్పే విషయాలన్నీ ఇక్కడ రాయబడి ఉన్నవి. మీరు తర్వాత చదివినట్లయితే ఈ విషయాలన్నీ మీరు గమనించగలుగుతారు. యెహోషువకు దేవుడు చెప్పాడు, ఆ దేశానికి వెళ్ళు, చిన్న దేశం, మీరు చాలా సైన్యం ఉన్నారు, సులువుగా ఓడిస్తారు. కానీ జాగ్రత్త యెహోషువ, నేను చెప్పిన మాట చొప్పున మీరు చేయాలి. అలాగే ప్రభా, ఏం చేయాలి? ఏది కూడా నాకు ఆయాసకరమైనది మీలో దాచుకోకూడదు.
చెప్పాను కదా నీకు ఇంతకుముందే ఆ విషయాన్ని మన 6వ అధ్యాయంలో చూస్తాం. 18వ వచనంలో, శపించబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తుల ఇజ్రాయేలుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేదురు కనుక శపించబడిన దాన్ని మీరు ముట్టకూడదు. వెండియు బంగారము ఇత్తడి పాత్రలు ఇనుప పాత్రలు యెహోవాకు ప్రతిష్ఠితములగునని వాటిని యెహోవా ధనాగారంలో ఉంచవలెను. చదివినటువంటి వాక్య భాగంలో శపితమైనది ఏది మీరు దాచుకోవద్దు. ఇది ఒక క్రమంలో మీరు వెళ్ళండి, నిశ్చయంగా మీకు దీవెన జయము కలుగుతుంది. జాషువా సైన్యం తీసుకొని వెళ్ళారు, ఆ హాయి దేశాన్ని ముట్టడి వేశారు, మొత్తానికి యుద్ధం చేశారు, కానీ పూర్తిగా ఓడిపోయారు. సైన్యం చాలామంది హతమైపోయారు. దిగులతో వెనక్కి వచ్చాడు. తన వస్త్రమును చించి ఏడుస్తూ ప్రలాపిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీవు చెప్పావు నాకు జయం ఇస్తానని, మరి నేను ఎందుకని జయం పొందుకోలేకపోయాను? నేను నష్టాన్ని ఎందుకు పొందుకున్నాను? నా జనులో అనేకులు హతమైపోయారు అని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఏడుస్తూ ఉన్నాడు. ప్రభు ఆ కన్నీటిని చూచి, జాషువా, రక్షింపనేరకుండినట్లు నా హస్తములు ఏమైనా కురిచేయనివా? నీ మాటను నీ ప్రార్థనను వినకుండా ఉండినట్లుగా నా చెవులు నేను మూసుకొని ఉన్నానా? నేను ఎప్పుడు మీ కొరకు నా హస్తాన్ని చాపే ఉంచాను. నేను ఎప్పుడు నీ ప్రార్థన వినడానికి చెవియొగ్గే ఉన్నాను. మరి నేను ఎందుకని అపజయాన్ని పొందాను ప్రభువా? అప్పుడు అంటున్నారు ప్రభు, మీ జనులలో శపితమైన దానిని దాచుకొని ఉన్నారు, అది నాకు అసహ్యమైనది. నేను ముందే చెప్పాను, క్రమంగా ముందుకు వెళ్ళండి, శపితమైనది దాచుకోవద్దు, నేను చెప్పిన క్రమమైనటువంటి పద్ధతిలో మీరు ముందుకు సాగండి, నేను మీకు విజయాన్ని ఇస్తానని చెప్పాను. కానీ క్రమము తప్పి అక్రమము చేసిన వారు మీలో ఉన్నారు గనుక మీకు అపజయం వచ్చిందని ప్రభు సెలవిచ్చారు. వెంటనే జాషువా ఆ మాట విని సర్వ సమాజమును పిలిచి, దేవునికి ఆయాసకరంగా ప్రవర్తించిన వారు ఎవరో దయచేసి ముందుకు రండి అన్నాడు. ఎవరు కదలట్లా, లక్షలాది జనులు ఉన్నారు, ఎవరు కూడా ముందుకు రావట్లా. సరే, అప్పుడు అన్నాడు, గోత్రికులందరూ విడివిడిగా ఉండండి, ఏ గోత్రానికి జనులు ఆ గోత్రంలో ఉండండి అని గోత్రాల వారీగా విభజించారు. ఆ తదుపరి స్త్రీలు పురుషులు విడివిడిగా అని స్త్రీలను పురుషులను విభజించారు. ఇప్పుడు ఒక్కొక్క గోత్రాన్ని ఒక్కొక్క విభజనను వేలు పెట్టి అడుగుతున్నాడు. నీవా, మీ గోత్రమా, మీ గోత్రమా, మీ గోత్రమా అని ప్రతి వాడిని మీరా, పురుషుల, స్త్రీల అని వేలు పెట్టి అడుగుతూ ఉంటే, ఒక్కొక్కరిని పిలిచి అడుగుతూ ఉంటే ప్రతి వారు నేను కాదు, మేము కాదు. కానీ ఎప్పుడైతే జాషువా వేలు పెట్టి చూపిస్తూ ఉన్నాడో, వేలు ఎప్పుడైతే వారికి చూపించబడిందో వాళ్ళలో ఒక భయం కలుగుతున్నది. ఇది జాషువా యొక్క వేలు కాదు, ఈ వేలును చూస్తుంటే మాకు భయం వేస్తుంది. కానీ వారికి భయం వేసి, నేను నిజంగా చేయలేదు జాషువా, నా మాట నమ్ము అని ప్రతి గోత్రాన్ని చెప్తూ వస్తూ ఉన్నారు. మధ్యలో ఒక గోత్రం వచ్చింది, యూదా గోత్రంకి రాగానే మీరా అని అడిగిన వెంటనే వారు కొంచెం జడిశారు, వెనకడుగు వేశారు. మీరే అని మీ యొక్క మౌనాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. మీలో స్త్రీల, పురుషుల అని స్త్రీలను పురుషులను వేలు పెట్టి చూపించినప్పుడు స్త్రీలు అయ్యా మేము కాదు అని అన్నారు. పురుషుల వైపు చూసి మీలో ఎవరో ముందుకు రండి అన్నప్పుడు వారిలో ఆకాను అనేటువంటి వ్యక్తి బయటపడ్డాడు. ఇక్కడ మనం చూస్తాం, ఆకాను శపితమైన దాన్ని దాచుకున్నాడు. ఆ అక్రమమును బట్టి దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన వారి జీవితంలో నిలిచిపోయినది. ఆకాన్ని మనం చూసినట్లయితే జయాన్ని పొందుకొని ఆ స్వాస్యాన్ని పొందుకొని అనుభవించవలసిన వాడిగా ఉన్నాడు. కేవలం క్రమము తప్పి అక్రమముగా ప్రవర్తించడం చేత, చేయకూడనిది చేసి దాచుకోకూడనిది దాచుకున్నట్టు చేత ఆశీర్వాదాన్ని పొందుకోకపోగా మరణమును పొందుకున్నాడు. సర్వ సమాజము రాళ్లతో ఆకానును రువ్వి అతనిని హతము చేశారు. దేవుని యొక్క ఆజ్ఞ, శపితమైన దాన్ని దాచిన వాడు బ్రతకకూడదు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఎంతో ప్రయాస వేగిరపడుతూ ఉంటాం, ఎంతో ఎదురు చూస్తూ ఉంటాం, ఎంతో ఉపవాసం చేస్తూ ఉంటాం, ఎంతో కన్నీరు కారుస్తూ ఉంటాం, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఉంటాం. కానీ ఆశీర్వాదాన్ని పొందుకోకపోవడానికి గల కారణం రెండవదిగా అక్రమము, క్రమము తప్పి ప్రవర్తించడము, దేవునికి ఆయాసకరమైనది దాచుకోవడం. నేడు మనం ఏమి దాచుకొని ఉన్నాం? దేవునికి ఆయాసకరమైనది కోపము, ఉద్రేకము, ఉక్రోషము, పగ, ఈర్ష్య, ద్వేషము, ఇంకా విభేదాలు, పాపక్రియలు, వ్యభిచార క్రియలు, కామపు క్రియలు, దొంగతనం, అబద్ధాలు, మోసాలు,
ధనాపేక్ష, ఇటువంటి వాటిని మనం దాచుకొని ఉన్నట్లయితే వాక్యం సెలవిస్తుంది, నీ ఆశీర్వాదం నేను ఎప్పుడో సిద్ధపరిచి ఉంచా, కానీ నీ యొక్క క్రమము తప్పినటువంటి అక్రమము బట్టి ఆశీర్వాదాన్ని పొందుకోలేక ఉన్నావు. ఆశీర్వదించనేరకుండినట్లు నేను బలహీనున్నా, నేను శక్తిమంతుని, సర్వసృష్టిని సృజించిన వాడను, ఆకాశము భూమిని సృజించిన వాడను, రూపించిన వాడను, ఆ సమస్తం మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నడిపించగలిగిన వాడను. మరి మీరు అవిధేయులుగా అక్రమము చేస్తూ క్రమము తప్పి జీవించడం చేత ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు. ఇప్పుడైనాను ఈ వాక్యం వింటుండగా మనలో పరిశుద్ధాత్ముడు, ఈ అవిధేయత నీలో ఉన్నది, దీనిని బట్టే నువ్వు పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నావు. నువ్వు కోరుకున్నటువంటి ఉద్యోగం నీకు రావట్లేదు, నీలో జరగవలసినటువంటి ఆ సంతాన ప్రాప్తి నీకు జరగట్లేదు, నీవు కోరుకున్నటువంటి లాభాన్ని వ్యాపారంలో పొందుకోలేకపోతున్నావు. కేవలం మోసపు క్రియలు, అన్యాయము, విభేదాలు, కోపము, ఉద్రేకాలు, మత్తతలు, ఇంకా పాపభూయిష్టమైనటువంటి క్రియలు ఎవ్వరికీ తెలియదు, వారికి మాత్రమే తెలుసు. ఎవ్వరూ కనిపెట్టలేరు. ఆ విధంగా ఉంటారు పాపం విషయంలో. వీళ్ళు మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారన్న సంగతి ఎవ్వరికీ తెలియదు. ఆకాను కూడా అదే అనుకున్నాడు, నేను పాపం చేస్తున్నాను, నేను దాచుకుంటున్నాను, ఎవరికి తెలియదు అనుకున్నాడు. కానీ ఒకరోజు వచ్చింది, జనులకు నష్టం కలిగించడం చేత ఆ పాపం వెలుగులోకి వచ్చింది. ఆశీర్వాదాన్ని ఎందుకు పొందుకోలేకపోతే మనం ఎంత భక్తి చేస్తున్నాం కదా అంటే, మన కుటుంబంలో ఎవరో ఒకరు భక్తిహీనమైనటువంటి, క్రమము తప్పినటువంటి, అక్రమమైనటువంటి క్రియలు చేస్తూ ఉన్నారు. అది భార్యకు తెలియకుండా భర్త అయి ఉండొచ్చు, భర్తకు తెలియకుండా భార్య అయి ఉండొచ్చు, తల్లిదండ్రులకు తెలియకుండా బిడ్డలు అయి ఉండొచ్చు, బిడ్డలకు తెలియకుండా తల్లిదండ్రులు అయ్యి ఎవరైనా అయి ఉండొచ్చు. కానీ మన కుటుంబంలో ఉన్నవారు ఒక్కరైనను క్రమము తప్పకుండా చూసుకోవడం మన బాధ్యత. ఒకవేళ ఆ క్రమము తప్పినటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో, నేడైనను ఆయన వాక్యం వింటుండగా ఇది నాలో ఉన్నటువంటి అవిధేయత అని మనం గుర్తించి సరి చేసుకున్న ఎడల ప్రభు అంటున్నారు, ఆశీర్వాదం మీదే. ఎప్పుడైతే ఆకాను వారిలో నుండి కొట్టివేయబడ్డాడో, జాషువా చాలా సునాయాసంగా సులువుగా హాయిని ఓడించారు. కేవలం ఆకాను చేసినటువంటి క్రమము తప్పినటువంటి పనిని బట్టి. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఎంతో ప్రయాసపడతాం కార్యాన్ని పొందుకోవడానికి, ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి చాలా ఎదురు చూస్తాం, కన్నీరు కారుస్తాం, ఎంతో గంటలు సమయాన్ని వెచ్చించి ప్రార్థన చేస్తాం, ఎంతోమందితో చెప్పి ప్రార్థనలు కూడా చేయిస్తాం. మరి అంత ప్రయాసపడుతున్నప్పుడు ఈ చిన్న అక్రమం బట్టి, చిన్న అవిధేయతను బట్టి మనం ఆశీర్వాదాన్ని కోల్పోతున్నామంటే ఎంత బాధాకరమైనటువంటి విషయం. సిలువలో ఆయన రక్తము కార్చి తన ప్రాణమును మన కొరకు అర్పించి మరణమును అనుభవించి పునరుద్ధరణైనటువంటి ప్రభువుగా మన కొరకు నిలిచి ఉండి మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తూ ఉంటే, ఆయన శిలువ మరణమును నిర్లక్ష్య పెట్టి ఆయన త్యాగమును మనం మర్చిపోయి ఆయన పునరుద్ధానపు శక్తిని కూర్చున్నటువంటి జ్ఞానము లేక మనం అవిధేయంగా నిలబడి ఉంటే ఎంత బాధాకరమైనటువంటి విషయం. అందుకే ప్రభు సెలవిస్తున్నారు, మీరు నా ఆజ్ఞలకు అవిధేయులు కాక నా ఆజ్ఞానుసారంగా మీరు జీవించండి, మరియు క్రమము తప్పినటువంటి అక్రమమైనది ఏది కూడా మీలో ఉండకూడదు, శిపితమైనది ఏది మీలో దాచుకొనకూడదు అని ప్రభు సెలవిస్తుండగా వాటిని మనం విడిచిపెడదాం. సౌలు దేవునికి అవిధేయుడిగా ఆజ్ఞను ప్రక్కన పెట్టాడు. మనం దేవుని ఆజ్ఞలను అనుసరించాలి, ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి, మనతో ఉన్న వారిని ప్రేమించాలి, వారితో అబద్ధం ఆడకూడదు, పాపము చేయకూడదు, అన్యాయం చేయకూడదు, దొంగిలించకూడదు, మోసము చేయకూడదు. అందరితో సమానమైనటువంటి ప్రేమను కలిగిన వారంగా సమాధానంగా మనం ముందుకు సాగాలి. మరియు మనలో ఏది కూడా పాపము దాచబడి ఉండకూడదు. హృదయములో కూడా ప్రభువుని గురించి రాయబడినటువంటి మాట, ఆయన హృదయ అంతరంగపు ఎదలోతుల్లో ఉన్న వాటిని పరిశోధించువాడు. కొంతమంది దేవుని సన్నిధిలో ఉంటారు, దేవుని బాగా ఆరాధిస్తారు, బాగా పాటలు పాడతారు, బాగా సంగీతాన్ని కూడా వాయిస్తారు, కానీ వాళ్ళ ఫోన్లో చూస్తే సినిమా పాటలు ఉంటాయి. మరియు వాళ్ళ సోషల్ మీడియాని గమనించినట్లయితే వ్యర్థమైనటువంటి మాటలు, వ్యర్థమైనటువంటి క్రియలు, వ్యర్థమైనటువంటి వీడియోలు ఉంటాయి. వారి ఫోన్లు చెక్ చేస్తే చూడకూడనటువంటి వీడియోలు వాళ్ళ ఫోన్లో ఉంటాయి. కానీ మందిరంలో మాత్రం దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ కానుకలు ఇస్తారు. ప్రభు అంటున్నారు, నీవు పాపాన్ని దాచుకొని ఎన్నాళ్ళు నా సన్నిధిలో నా కంట కనిపించిన ఆశీర్వాదం మాత్రం నీకు రాదు. కనుక మనలో దాచబడినటువంటి పాపాన్ని, అక్రమమును మనం విడిచిపెట్టినట్లయితే దేవుడు నిశ్చయంగా మనకి ఊహగమించినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని దయచేస్తాడు. మరియు మూడోదిగా మనం చూస్తాం, అనేకమైనటువంటి విషయాలని ఈ సందేశం బట్టి, ఈ సమయాన్ని బట్టి మనం క్లుప్తంగా కొన్ని విషయాలు ధ్యానించడానికి ప్రభు ఇచ్చినటువంటి సమయంలో అతి శ్రేష్టమైనటువంటి విషయాలు మనం గమనించడానికి ప్రయత్నం చేస్తాం. మూడవదిగా ఒక వ్యక్తిని పిలిచాడు, నేను చూపిస్తున్నటువంటి మార్గంలో వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఓకే, బాగుంది.
ఆ వ్యక్తితో పాటు వాళ్ళ బంధువు కూడా నేను కూడా వస్తాను బాబాయ్ అన్నాడు. ఓకే రా నాన్న తీసుకెళ్ళాడు. వెళ్తూ ఉన్నారు. పిలుపుకు కలిగినటువంటి యోగ్యతను కలిగి జీవిస్తున్నటువంటి అబ్రహాం వెళ్తూ ఉండగా అబ్రహాంతో పాటు లోతు కూడా ఉన్నాడు. లోతు సైతం అబ్రహాముకు వచ్చినటువంటి ఆశీర్వాదాలన్నీ అనుభవిస్తూ ఉన్నాడు. బాగుంది ఇక్కడ వరకు. కానీ ఎప్పుడైతే లోతు అబ్రహాము యొద్ద నుండి దూరం అయిపోయాడో, లోతు విషయాన్ని మనం గమనించినట్లయితే సొదొమ గొమొర్రా ప్రాంతంలో లోతు యొక్క ఆస్తి అంతా కాల్చబడిపోయింది. సొదొమ గొమొర్రా ప్రాంతము దగ్గర లోతు యొక్క భార్య ఉప్పు స్తంభంగా మిగిలిపోయింది, నశించిపోయింది, హతమైపోయింది. అబ్రహాము యొద్ద నుండి దూరం ఒకటి చేత లోతుకి అన్ని నష్టాలే. మంచి నడిపింపులో ఉన్నటువంటి నాయకుడిని విడిచిపెట్టి సొంత జ్ఞానంతో నాకు తెలియదా, నేను కూడా పెద్దవాడిని అయ్యాను, నాకెందుకు తెలియదు, నేను కూడా చేయగలనని సొంత ఆలోచనతో విడిపోయి స్వేచ్ఛానుసారుడుగా ముందుకు సాగాడు. తన ఆలోచన చేత తన జ్ఞానం చొప్పున ముందడుగు వేశాడు, సమస్తమును కోల్పోయాడు. ఈ విషయాన్ని మనం చూస్తాం ఆదికాండం 19వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ అక్కడ రాయబడి ఉన్నవి. అబ్రహాము యొక్క పనివారికి లోతు యొక్క పనివారికి చిన్న విభేదాలు ఏర్పడినాయి. అబ్రహాం అన్నాడు, పెద్దవాడు, నానా లోతు ఎందుకు నాన్న మీ పనివారికి ఈ పనివారికి గొడవలు, మీరు విడిగా ఉండండి, మేము విడిగా ఉంటాం. ఓ పంచి, నువ్వు ఈ 4 దిక్కుల ఎటు కావాలంటే అటు వెళ్ళు, నువ్వు వెళ్ళిన మార్గానికి నేను వ్యతిరేక దిశలో నేను వెళ్తాను అని అన్నాడు. లోతు అన్నాడు, చుట్టూ పారజూచి చాలా రమ్యంగా దేవుని తోటలాగా పచ్చగా కలకల్లాడుతూ అందంగా అలంకరింపబడి ఒక ప్రాంతం కనిపించింది. నేను అక్కడికి వెళ్తాను అని అన్నాడు. అబ్రహాముతో వెళ్ళిపోయాడు. అబ్రహాము దేవుని నాయకత్వంలో దేవుని ఆలోచన చొప్పున నడుస్తూ ఉన్నాడు. కాబట్టి అబ్రహాముతో ఎవరెవరైతే కలిసి ఉంటారో నిశ్చయంగా వాళ్ళు ఆశీర్వదించబడ్డారు కూడా. కానీ అబ్రహాము యొక్క దేవుని నాయకత్వంలో ఉన్నటువంటి మార్గాన్ని ఆలోచనను ప్రక్కన పెట్టి సొంత ఆలోచనతో ముందుకు సాగితే ఎప్పుడైతే విడిపోయారో వెంటనే లోతుకు పతనం ప్రారంభించబడింది. ఇది దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోకపోవడానికి, మనం పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదాలు దూరంగా నిలిచి ఉండడానికి గల 3వ కారణం ఐక్యతను కోల్పోవడం, అనైక్యత, నాయకత్వమును నడిపింపును విడిచిపెట్టడం, సొంత ఆలోచనతో సొంత జ్ఞానంతో ముందుకు సాగడం. అబ్రహాం ఎంత ఆశీర్వదించబడ్డాడు, విస్తారమైన బంగారము, ఆస్తి, స్థలాలు, పొలాలు, అతనికి తక్కువైనది ఏదీ లేదు. అంత ఆశీర్వాదాన్ని దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. మరి ఇదే ఆశీర్వాదాన్ని అప్పటి వరకు లోతు కూడా అనుభవించాడు. కానీ లోతు ఎప్పుడైతే నీ నాయకత్వం నాకు అక్కర్లేదు, ఇప్పుడు దాకా నీతో పాటు నడిచి నేను సంపాదించుకున్నటువంటి సంపాదన నాకు చాలా ఉంది, చాలు, నేను ఇంకా సంపాదించుకోగలను, నాకు కూడా జ్ఞానం ఉంది, నేను కూడా పెద్దవాడిని అయ్యాను, ఈ సంవత్సరాల ప్రయాణాల్లో నేను ఎదిగాను, నేను అన్ని రంగాల్లో జ్ఞానాన్ని పొందుకున్నాను, నీ నడిపింపు నాకు అక్కర్లేదు అని లోతు సొంతగా ఆలోచించి సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రాంతాన్ని దృష్టి ఉంచి ఆ ప్రాంతం వైపు వెళ్ళాడు. లోతుకు తెలియదు, నేను నడిపింపును విడిచిపెడితే, ఐక్యతను కోల్పోతే ఎంత నష్టపోతానన్న సంగతి. సంతోషంగా వెళ్ళాడు, చక్కగా భార్యతో బిడ్డలతో వెళ్ళాడు. కానీ వచ్చేటప్పుడు తన ఆస్తి మొత్తం కోల్పోయాడు, మొత్తం అగ్ని చేత కాల్చబడిపోయింది. మనం గమనించినట్లయితే ఆదికాండము 19వ అధ్యాయము 24వ వచనం నుండి, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకములను అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను మైదానం అంతటిని ఆ పట్టణములలో నివసించు వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా, అదిగో ఆ ప్రదేశము ఆమము పొగవలే లేచియుండెను. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహాము జ్ఞాపకం చేసుకొని లోతు కాపురం ఉన్నటువంటి పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యను లోతును నశింపకుండా అతన్ని తప్పించాను. ఇక్కడ మనం చూసినట్టయితే లోతు యొక్క ఆస్తి అంతా అగ్నిగంధకాల్లో కాల్చిపోయింది. నా కుమారుడా లోతు, ఇప్పటి వరకు నేను దాచుకున్న ఆస్తి ఉంది అని అనుకున్నావు కదా, ఆస్తి అంతా కాలిపోయింది. ఇప్పుడు దేని బట్టి నువ్వు అతిశయిస్తావు? నా భార్య ఉంది, నాకు మంచి ఆలోచన ఉంది, నాకు నా భార్య చక్కని తోడు అని అనుకున్నాం. ఇప్పుడు నీ భార్య కూడా నీతో లేదు, ఎవరిని బట్టి నీ అతిశయం?
దేవుని నాయకత్వాన్ని విడిచిపెట్టి, దేవుని సేవకుని విడిచిపెట్టి, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేటువంటి సత్య సహవాసాన్ని విడిచిపెట్టి నీ సొంత ఆలోచనతో జ్ఞానాలతో ముందుకు వెళ్తే నీ ఆశీర్వాదం దూరమున నిలువబడి ఉంటుంది. కనుక ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, సత్య సహవాసములో మనం నిలిచి ఉండాలి మరియు ఐక్యత కలిగి ఉండాలి. మందిరానికి వెళ్ళామంటే మందిరంలో అందరితో మనం ఐక్యముగా ఉండాలి. వాళ్ళతో వీళ్ళతో విభేదాలు, ద్వేషాలు ఉండకూడదు. అనైక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉండదు. అందుకే మనం కీర్తనల గ్రంథం 133వ కీర్తన చూస్తాం. ఆశీర్వాదము శాశ్వత జీవము ఐక్యత ఉన్న చోటనే ఉండాలని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు చెప్పాడు. అంతే. మనం దాన్ని విడిచిపెట్టి మన సొంత జ్ఞానంతో ముందుకు వెళ్ళినట్లయితే ఆశీర్వాదాన్ని పొందుకోలేం. కనుక మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకోకపోవడానికి, దేవుడి రక్షణను పొందుకోకపోవడానికి, దేవుని యొక్క దీవెనను అనుభవించకపోవడానికి గల 3 కారణాలు మనం చూసాం. మొదటిది అవిధేయత, 2 అక్రమము, 3 అనైక్యత. ఈ 3 అంశాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని ఆజ్ఞానుసారంగా మనం జీవిస్తూ, దేవునికి నచ్చనిది మన నుండి ప్రక్కన పెట్టి, దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తూ, దేవుని నడిపింపులో మనం నడుస్తూ ఉన్నట్లయితే నిశ్చయంగా దేవుని ఆశీర్వాదాలను మనం పొందుకొనగలుగుతాం. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింప చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నీవు ఎన్నో ఆశీర్వాదాలు ఇవ్వడానికి, దీవించడానికి నీవు సంసిద్ధుడిగా ఉన్నావు. కానీ దాన్ని పొందుకోవడానికి మాలో ఉన్నటువంటి కారణాలను మీరు కొన్ని తెలియజేసినందుకు నీకు స్తోత్రం తండ్రి. అవిధేయత ఉండకూడదని, అక్రమము ఉండకూడదని, అనైక్యత ఉండకూడదని మీరు సెలవిచ్చారు. ఇక మీదట నీ ఆజ్ఞలకు విధేయులుగాను, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి క్రమముగాను, ఇంకను అందరితో ఐక్యత కలిగి మంచి నడిపింపులో ముందుకు సాగుటకు ఇంకను సహాయం అనుగ్రహించి ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డను మీరు నిండాలుగా దీవించి ఆశీర్వదించి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని, ఇంకను పరిచయ కొరకు మీరు సిద్ధపరిచినటువంటి వారి కుటుంబాలు కూడా నిండాలుగా దీవించి, ఈ టీవీ ఛానల్ వారు కూడా దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.